టమ్మీ టైట్గా అనిపిస్తుందా? బ్లోటింగ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారా? ఐబిఎస్తో చాలా టెన్షన్ పడుతున్నారా? అయితే మీ స్నాక్స్ని చాలా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మీ ప్రాబ్లం ఇంకా పెరగవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఈ 3 సింపుల్ స్నాక్స్ అండ్ గట్ ఫ్రెండ్లీ స్నాక్స్ని ట్రై చేయండి. మీ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. హాయ్, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మల్లిక. స్నాక్ 1, స్టీమ్డ్ క్యారెట్స్. జనరల్గా అందరం రా క్యారెట్స్ తినడానికి ప్రిఫర్ చేస్తాం, కానీ స్టీమ్డ్ క్యారెట్స్లో మనకి సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి. సో ఇది చాలా గట్ ఫ్రెండ్లీ అండ్ మన డైజెషన్ని చాలా స్మూత్గా చేసేస్తుంది. స్నాక్ 2, కుకుంబర్ ప్లస్ పంకిన్ సీడ్స్. కుకుంబర్ హైడ్రేషన్కి పర్ఫెక్ట్ అండ్ ఈజీగా డైజెషన్ అవుతుంది. మన టమ్మీ చాలా లైట్గా ఫీల్ అవుతుంది. దాంతోపాటు మనం పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకొని తింటే పంకిన్ సీడ్స్లో మెగ్నీషియం ఎక్కువ ఉండడం వల్ల గట్ అనేది స్పాసం అవ్వదు, ఈజీగా న్యాచురల్గా కంట్రోల్ అయిపోతుంది. సింపుల్ కాంబో కానీ పర్ఫెక్ట్ ఫుడ్ ఫర్ ఐబిఎస్ పీపుల్. స్నాక్ 3, జస్ట్ రైప్ బనానా. చాలామంది ఓవర్ రైప్ బనానా తినడానికి ప్రిఫర్ చేస్తారు, కానీ ఐబిఎస్ అండ్ బ్లోటింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఓవర్ రైప్ బనానా ఈజ్ నాట్ గట్ ఫ్రెండ్లీ. జస్ట్ రైప్ బనానా తీసుకోండి, అది ఈవెన్ ఐబిఎస్కి కూడా చాలా సేఫ్ అన్నమాట. స్నాక్ 4, ఇది అంత ఈజీగా అవైలబుల్ ఉండదు, కానీ ఇఫ్ ఇన్ కేస్ మీకు అవైలబుల్ ఉంటే ప్రిఫర్ చేయొచ్చు. అన్స్వీటెండ్ ఆల్మండ్ యోగర్ట్ ప్లస్ బ్లూబెర్రీస్. ఆల్మండ్ యోగర్ట్లో మనకి ప్రోబయోటిక్ మళ్ళీ డైరీ ఫ్రీ. ఇది చాలా గట్ ఫ్రెండ్లీ అండ్ దీంతో పాటు మనం టాపింగ్స్ లాగా బ్లూబెర్రీస్ని యాడ్ చేసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి దీంతో. సో మన డైజెషన్కి చాలా సపోర్ట్ చేస్తుంది. ఈ 4 స్నాక్స్ ట్రై చేయండి, మీరు చాలా చేంజ్ అనేది నోట్ చేయొచ్చు. మీ ఫేవరెట్ స్నాక్ ఏంటిదో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇట్లాంటి సింపుల్ అండ్ హెల్తీ టిప్స్ గురించి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.